నుండి సువార్తల గ్రంథము మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందామండి. బైబిల్ గ్రంథములో నుండి, ఇంటి యజమానుడు ప్రొద్దుగూకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కనుక ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. అత్యంత ప్రేమాభరితుడైన మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, మా హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ఈ యొక్క పాత సంవత్సరం అంతా 2013 మీరు కాచి కాపాడి రక్షించి భద్రపరిచి ఆవుషిచ్చి ఆరోగ్యం ఇచ్చి మరి 2014వ సంవత్సరం నూతన సంవత్సరమును మీరు ప్రవేశపెట్టిన కన్న తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందరో మా ప్రియులు పెద్దలు నాయనా మరి టీవీలో వాక్యం చూసి మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ మరి వారి అమూల్యమైన సలహాలను మాకు పంచుతుండగా అటు వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. సహాయం చేయండి. ఈ ఛానల్ ద్వారా మీరు అందిస్తున్న మీ అమూల్యమైన సత్యాలు బట్టి స్తోత్రాలనైనా. నిలిచి ఉన్న నేను బలహీనులను అయినను మీ ఆత్మచేత బలపరచండి. పరిశుద్ధాత్మదేవుడా, నా స్థితంతా ఎరిగిన యేసయ్య, నన్ను నేరుగా మీకు అప్పగించుకుంటుండగా మీరే మీ ఆత్మ సహాయం చేసి తద్వారా వచ్చు మహిమ ఘనత కీర్తి ప్రభములు ఆరోపించుకోమని నా ప్రాణప్రియుడును నా మంచి కాపరి నా మంచి బోధకుడైన వాక్యమై ఉన్న యేసయ్య పరిశుద్ధమైన నామములోనే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థన చేసి అడిగి పొందుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ యొక్క మరి నూతన సంవత్సరంలో కూడా దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు మొదటిగా దేవాదేవుణ్ణి మనం స్తుతిద్దామండి. మార్కు సువార్తలో మనం ఒక వాక్య భాగాన్ని చదువుకున్నాం. 13వ అధ్యాయం 35వ వచనము. ఇంటి యజమానుడు ఎప్పుడు వచ్చును? ఏమండి, ఇంటి యజమానుడు ఎప్పుడు వచ్చును అనే అంశం మీద మనం ఈ యొక్క సమయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 4 రకాలైనటువంటి కాలాలను తెలియజేస్తూ ఉన్నాడు భక్తుడు. ఇంటి యజమానుడు ప్రొద్దుగూకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అన్నాడు. అలాగైతే ప్రభునందు ప్రియులారా, 4 కాలాలు కూడా ఒకే ఒక సమయాన్ని తెలియపరుస్తూ ఉన్నది. ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఒకే ఒక సమయం ఏమిటి అనగా రాత్రి కాలంలోనే 4 కాలాలు చూపించబడతా ఉన్నాయి. పగటి కాలం కాదు కానీ రాత్రి కాలం అండి. అనగా పొద్దుగూగుట అనేది గమనించినట్లయితే అపోస్తుల కాలంగా చెప్పబడింది. ప్రియులారా, ప్రొద్దుగూకుట అనేది 12 మంది అపోస్తులు ఉన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి పనిచేసిన వారు. అపోస్తుల కాలం అనేది పిలువబడింది. రెండవదిగా చూస్తే అర్ధరాత్రి అన్నాడండి. అర్ధరాత్రి అనగా ప్రొటెస్టెంట్లు అన్నారు, అనగా పోపుల కాలం అని చెప్పబడింది. ఏమండి, పోపుల కాలం అని చెప్పబడతా ఉంది. మూడవదిగా గమనిస్తే కోడి కూయుట. ఏమండి, కోడి కూయుట అనగా మిషనరీల కాలం అని చెప్పబడుతుంది. ఏమండి, మన భాష కాదు, మన ప్రాంతం కాదు, మన వాతావరణం వారికి సరిపడదు. అయినను సరే మిషనరీల యొక్క కాలముగా అది చెప్పబడతా ఉంది. చివరిగా 4వదిగా తెల్లవారునప్పుడు అనే మాటను మనం గమనిస్తాం. తెల్లవారునప్పుడు ఏమండి అంటే 4వ జాము అనే మాటని జ్ఞాపకం చేస్తాం. అలాగైతే ప్రియులారా, ఇంటి యజమానుడు 4వ జాము అనే మాటను మనం అంశంగా తీసుకుని ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఇంటి యజమానుడు 4వ జాము అనగా ఎప్పుడు వస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే సంవత్సరాలను విభజన చేయగలిగినట్లయితే ఏమండి ఆలోచన చేస్తాం. ఆయన జన్మ గురించి చెప్పబడింది. ప్రవక్తలు దాదాపు 3000 ప్రవక్తల ప్రవచనాలు నెరవేరాయి. ఆయన యొక్క జన్మం గురించి చెప్పబడతా ఉంది. అలాగే రాకడ గురించి కూడా అదే వివరాలు ఇవ్వబడతా ఉన్నాయండి. రాకడ ఏమండి క్రీస్తు యొక్క 2వ రాకడ కదండి. 2వ రాకడలో జరిగే సంభవాలు. అయితే ఈ రోజున మనము ఇంటి యజమానుడు 4వ జాము అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అనగా క్రీస్తు శకము 34 నుండి 300 సంవత్సరముల వరకు భక్తులు జ్ఞాపకాలు చేసుకుంటే ఆదాము నుండి అబ్రహాము వరకు ఆ కాలం సూచించబడుతుందండి.
రెండవదిగా 300 నుండి 500 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము నుండి దావీదు వరకు ఆ యొక్క కాలాన్ని తెలియపరుస్తూ ఉంది. తిరుగా 500 నుండి 1500 వరకు గమనించినట్లయితే దావీదు నుంచి క్రీస్తు యొక్క పుట్టుక వరకు ఆ కాలాన్ని సూచిస్తూ ఉంది ప్రియులారా. అంత మాత్రమే కాదు కానీ కాలాన్ని మనం గనక జాములుగా విభజించగలిగినట్లయితే మొదటి జాము యొక్క సమయాన్ని మనం చూస్తే ఏమండి, సాయంత్రం 6 గంటలు మొదలుకొని 9 గంటల వరకు ఒక జాము చెప్పబడతా ఉందండి. ఏమండి, 1వ జాము అనగా సాయంత్రపు వేళ 6 గంటల నుండి 9 గంటల వరకు చూస్తే అక్కడ మొదటి జాముగా చెప్పబడింది. 2వ జాముగా చూసినట్లయితే రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు 2వ జామును జ్ఞాపకం చేస్తూ ఉన్నామండి. అలాగే 3వ జాము గమనించినట్లయితే అదే రాత్రి 12 గంటల నుండి తిరుగా 3 గంటల వరకు ఆ యొక్క 3వ జామును జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే 4వ జాము చూసినట్లయితే ఉదయకాలం, ఏమండి, ఉదయకాలం 3వ గంట నుండి 6వ గంట వరకు అది 4వ జాముగా చెప్పబడింది. అలాగైతే ప్రియులరా, మొదటి జాములో ఎక్కువగా సంచరించే జీవులు, ఆ యొక్క పురుగులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి జాము సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు పురుగులు పాములు ఎక్కువగా సంచారం చేసేగా ఉన్నాయండి. అలాగే రెండవదిగా చూసినట్లయితే రాత్రి జాములోనే 9 నుంచి 12 గంటల వరకు దొంగలు, వ్యభిచారులు అనగా తప్పు చేసేవారు తిరిగే ఆ యొక్క కాలాన్ని చెప్పబడతా ఉంది. దొంగతనం చేసేవారు దొంగలుగా, ఏమండి, ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అలాగే 3వ జాము చూసినట్లయితే రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు అనగా దెయ్యాలు, అనగా అపవాది తన యొక్క జనసమూహం, అనగా వాయుమండల సంబంధి అయిన అధిపతి అనే మాట చూస్తాం. అనగా దెయ్యాలు, గాలి అనే మాటలు గమనిస్తాం. అవన్నీ కూడా ఆ సమయంలో సంచరించి, అనగా ఏదన్నా దిష్టి తీసినట్లుగా కదండి, ఎంట్రికలని, నిమ్మకాయలని, మిరపకాయలని, 4 రోడ్లు కలిసిన స్థలములు కదా, పసుపు నీళ్ళని, అవన్నీ కూడా ఆ సమయంలో జరిగిస్తూ ఉంటారు. అలాగే 4వ జాము చూసినట్లయితే ఉదయం 3 గంటల నుండి తిరిగి 6 గంటల వరకు గమనించినట్లయితే దేవుడు, దేవుని యొక్క దూతలు, చల్లని స్వరం, దేవుని యొక్క స్వరం వినగలిగే స్వరం అండి. ఎప్పుడు కూడా యోధాను తోటలో ఆదాము అవ్వలతో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు లేదా యెహోవా దేవుడు, సృష్టికర్త అయిన తండ్రి వారితో మాట్లాడిన సమయం దాదాపుగా ఆ ఉదయకాలము జామును తెలియజేస్తా ఉంది. అయితే ఇవి 4 జాములు ఉన్నప్పటికి కూడా ఇవన్నీ కూడా రాత్రి కాలాన్ని సూచిస్తూ ఉన్నాయి ప్రియులారా. అయితే రాత్రి కాలంలో కూడా సాయంత్రపు వేళ 6 గంటలు మొదలుకొని తిరగా ఉదయకాలం 6 గంటల వరకు కూడా 4 జాములుగాను 4 రకాలైనటువంటి జీవులు సంచరించేవిగా మనం చూస్తాం. అయితే అదే మాటను గమనించినట్లయితే మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అన్నాడు. ఏమండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఓ ప్రియ స్నేహితుడా, సోదరుడా, ప్రియ విశ్వాసి, ఓ క్రైస్తవ, నీవు కూడా నేను కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తాం కదండి. నిద్రపోతామని కాదు కానీ మెలకువగా ఉండి. అయితే మెలకువగా ఉండడం అంటే ఏంటి అర్థం చేసుకోవాలి. అనగా నీవు నేను ఏ పని చేసినా, ఏమండి, ఏ పని చేసినా మెలకు అనేది అవసరం అన్నాడు. అంటే ఇప్పుడు ఒక బాబు ఇంటి మీదకి పైకి ఎక్కాడు అనుకోండి, ఆ బాబు అంటున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు అనుకోండి, వాళ్ళ తండ్రి కింద ఉండి ఎంతో ఆతృతతో ఆ బిడ్డను రక్షించడానికి పైనుండి తాను దూకుతాడు కదా అనే ఉద్దేశంతో, ఏమండి, రక్షించే ఉద్దేశంతో ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. అలాగనే మాట గమనించినట్లయితే మెలకువగా ఉండడం అంటే మనం ఉన్న స్థలంలో, ఒక ఎత్తైన స్థలంలో ఒక పామే ఉందనుకోండి, ఆ పాము ఎక్కడ పడుతుందో, ఎప్పుడు పడుతుందో, ఎవరి దగ్గర పడుతుందని నీవు నేను ఏ పని చేసినా మనం కంగారుగా ఉన్నా మన ధ్యాస అంతా కూడా దాని మీదే ఉంటుంది ప్రియులారా. అలాగనే ఒక కరెంటు వైర్ కనుక తెగిపోయింది అనుకోండి స్తంభం దగ్గర, పిల్లలు వెళుతున్నా సరే ఏదైనా గేదెలు వెళుతున్నా ఆ కరెంటు యాడ షాక్ కొట్టిద్దో అని ప్రతి ఒక్కరి ధ్యాస, అక్కడున్న పరిసర ప్రాంతాల యొక్క ధ్యాస అక్కడే ఉంది. మెలకువగా అంటుండగా యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వస్తున్నాడు అనే సత్యం మనం ఎరిగిన వారముగా ఉన్నాం ప్రియులారా. అందువలన ప్రతి ఒక్కరు కూడా మెలకువగా ఉండి ఆ విషయాన్ని గమనం చేస్తూ ఉన్నారు. అందుకే అన్నాడు మార్కు సువార్త 13వ అధ్యాయం 36వ వచనం అన్నాడు, నిద్రపోవుట చూసి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువు వారు సశరీరుడుగా ఉన్నప్పుడు
భూలోకములో 12 మంది శిష్యులు కలిగి ఉన్నప్పుడు ఆయన శిష్యులతో చెప్పాడు, మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, రాయి ఏత దూరంలో ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. అలాగైతే పిల్లల ఆలోచన చేస్తున్నాం. నేను వేరే విషయాల్లో అయితే ఎంతో మెలకువగా ఉంటాం. అది ప్రయాణం కానీ, పండుగ కానీ, తిరణాల కానీ కదండి. అలాగైతే యేసు స్వామి కొరకు ఒక్క దినం కూడా ఉపవాసం ఉండి, ఒక్క దినం కూడా సంపూర్ణ రాత్రి ఉండి మనం మెలకువగా ఉండి ప్రార్థించలేకపోతూ ఉన్నాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సహోదరుడా, ప్రియ విశ్వాసి, ఆలోచన చేస్తున్నావా? యేసయ్య ఎక్కువగా కోరుకుంది ప్రార్థనేనండి కదా. ఆయన కూడా పాట పాడినట్టుగాను లేదా ఎక్కువగా బోధ చేసినట్టుగాను అలాంటి లేకుండా ఎక్కువగా ప్రార్థించను, ఒంటరిగా ప్రార్థించను, ఏకాంతంగా ప్రార్థించను, మోకరించి ప్రార్థించను, కన్నీళ్లు విడిచెను, ఉపవాసం ఉండెను అనే మాటలు మనం చూస్తాం. అలాగే ఆయన శిష్యుడికి కూడా ఆయన బోధ నేర్పలేదు, పాటలు నేర్పలేదు, కానీ ప్రార్థన మాత్రమే నేర్పాడండి. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడు, ప్రార్థనా శక్తి సాతానుని జయించేదిగా, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఒక ఆయుధం లాంటిది ప్రార్థనా శక్తి. అనేది పైకి కనపడకపోవచ్చు, కానీ నీ రహస్యమైన ప్రార్థన నిన్ను బహిరంగంగా తెలియపరిచేదిగా ఉంటుంది. ప్రియ స్నేహితుడా, ఆలోచన చేయాలి. అలాగే ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ రెండవదిగా మనం గమనించినట్లయితే కాలముల గురించి కూడా 13:13లో అదే వివరణ ఇస్తా ఉన్నాడండి. మార్కు సువార్త 13:13లో చూస్తే, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించువాడెవడు వాడే రక్షించబడును అన్నాడు. అంటే కాలం యొక్క చివరి స్థానం అనగా కాలము పరిపూర్ణమైనది, కాలము సంపూర్ణమైనదని. ఈ కాలమానము చూస్తే క్రీస్తు యొక్క పుట్టుక నుంచి కాలాలు విభజన చేయబడ్డాయి. పిల్లరా, క్రీస్తు శకముగాను క్రీస్తు పూర్వముగాను ఈ యొక్క కాలాన్ని వారు విభజించారు. అనగా ఎప్పుడు పుట్టాడో దేవుడు అప్పుడు నుండి క్రీస్తు శకముగాను, తాను పుట్టుక ముందున్నటువంటి కాలాన్ని క్రీస్తు పూర్వముగాను చెప్పబడతా ఉంది. అంత మాత్రమే కాదండి, అపోస్తుల కార్యముల గ్రంథం 1:7లో చూస్తే కాలములు తండ్రి స్వాధీనములో ఉన్నాయన్నాడు. అనగా యేసుక్రీస్తు వారికి కూడా ఆయన రెండో రాకడ గురించి తెలియదంటండి. ఆయన ఎరగడు, కుమారుడు కూడా ఎరగడు అన్నారు. అంటే తండ్రి మాత్రమే ఎరుగును అన్నాడు. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు ఆయన మాత్రమే ఎరిగిన వాడుగా ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం గమనించినట్లయితే 2 తిమోతిలకు రాసిన పత్రిక తిమోతిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, అంత్య దినములు అపాయకరమైనటువంటి కాలములు వచ్చును అన్నాడు. అంత్య దినాలట అపాయకరమైనటువంటి కాలాలు వస్తున్నాయన్నాడు. అందుకే తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చూస్తే, నిద్రపోక మేలుకొని ఉండండి అన్నాడు. నిద్రానికి ఆగలేని వారు ఉంటారు. నిద్ర వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి పిల్లరా. అయినా సరే యేసయ్య విషయాన్ని తెలియజేస్తున్నాడు, నిద్రపోక మేలుకొనుడి అన్నాడు. అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మత్తయి సువార్త 24:42 నుంచి 40 వచనాలు చూస్తే, యజమానుడు దాసుని కుమారుడు అనే విషయాన్ని ధన్యుడిగా చెప్పబడతా ఉంది పిల్లరా. అలాగే మత్తయి సువార్త 25:5లో కూడా ఆయన ఆలస్యం చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి కన్యకలు 10 మంది కూడా కునికి నిద్రపోయిరి అనే మాట చూస్తాం. వారు కన్యకలే గాని బుద్ధి కలిగిన వారు 5, బుద్ధి లేని వారు 5, 10 మంది కూడా కునికి నిద్రపోయిరి అనే మాట చూస్తాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, డ్రైవింగ్ చేస్తున్నటువంటి డ్రైవర్ గారు నిద్రపోతే ఎంత నష్టము, వాచ్మెన్గా డ్యూటీ చేస్తున్న వ్యక్తి తాను నిద్రపోతే ఎంత నష్టము. ఒక మిలిటరీ ఆఫీసరు తన యొక్క పనిలోనే బురగబెట్టి నిద్రపోతుండగా అక్కడ దగ్గరగా ఉన్నటువంటి ఒక చిన్న తొండ ఆయన నోరు తెరిచినప్పుడల్లా తన నోట్లోకి వెళ్ళిపోయేదట. అనగా అంతగా అలిసిపోయి తాను చేసిన డ్యూటీలో నిద్రపోవడం వల్ల ఎంత ప్రమాదం. లోపలికి వెళ్ళిపోతే ఆపరేషన్ చేసి లోపల తీయవలసి వచ్చింది పిల్లరా. నిద్ర అనేది చాలా ప్రమాదం. పరీక్ష రాస్తున్న విద్యార్థి తాను నిద్రపోతున్నాడు అనుకోండి, ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోతాడు. లేదు, నిద్ర అనేది ఆలోచన చేస్తున్నావా ప్రియ సోదరి అనగా సోమరితనాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. అది అంటున్నాడు, ప్రకటన గ్రంథంలో కూడా తాను ఎంత త్వరగా వస్తున్నాడు అనే విషయాన్ని తెలియజేశాడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం
7వ వచనము తిరగా 12వ వచనం అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. హెబ్రీ గ్రంథం అన్నాడు, వచ్చుచున్న వాడును ఆలస్యము చేయక వస్తును అన్నాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, యేసు అంటున్నాడు త్వరగా. ఎప్పుడు చెప్పిన ఆయన ఆలస్యం అనే మాట చెప్పలేదండి. అయితే బుద్ధి కలిగిన కనికలు, బుద్ధి లేని కనికల దగ్గర ఎందుకు ఆలస్యం చేశాడంటే, నీవు నేను మనందరం కూడా రక్షించబడాలని ఆయన యొక్క ఉద్దేశం. అందుకే అక్కడ తన రక్షణ కార్యముల గురించి ఆ విషయాన్ని తెలియజేశాడు పిల్లరా. అందుకే అన్నాడు హెబ్రీల పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం చూసినట్లయితే, కాలము కొంచెం ఉన్నది, అది ఆలస్యము చేయక వచ్చునన్నాడు. అనగా ప్రభువారు బయలుదేరారు కనుక తాను త్వరగా రాబోతున్నాడు అనే సత్యాన్ని తెలియజేశాడండి. అయితే నిద్ర విషయంలో కూడా చాలా వివరాలు ఇవ్వబడ్డాయి. ఏమంటే యుద్ధ సైనికుడు నిద్రపోకూడదని, అలాగే వాచ్మెన్ నిద్రపోకూడదని, పరీక్షలో విద్యార్థి నిద్రపోకూడదని, డ్రైవర్ కదండి డ్రైవింగ్ చేసే వ్యక్తి కూడా నిద్రపోకూడదనే మాట గమనిస్తాం. అయితే గమనించినట్లయితే నిద్ర విషయంలో కూడా కొన్ని విషయాలు మనం చూస్తాం. మన జీవితంలో 3వ వంతు కాలము నిద్రకే గడుపుతున్నామని చెప్పబడతా ఉంది. ఏమండి, పుట్టిన బిడ్డ అయితే దాదాపుగా 17-18 గంటలు నిద్రపోయేవాడుగా ఉన్నాడు. అదే ఒక 10 సంవత్సరాల వయసు కలిగిన వారైతే 9-10 గంటల వరకు నిద్ర పట్టేవారుగా ఉన్నారు. అలాగే పెద్దవాళ్ళైతే సుమారుగా 6-7 గంటల వరకు నిద్ర సమయం సరిపోతుంది అన్నాడని. అలాగే ఒక రాత్రి కాలంలో 12 గంటలకు సుమారు 7-8 గంటల నిద్ర. అలాగే గాడిద కూడా 3 గంటలు నిద్రపోయేదిగా. ఏమండి, అలాగే గిన్యా పంది అనేది కూడా 9 గంటలు నిద్రపోయేదిగా. ఎలుక చూసినట్లయితే సుమారుగా 12 గంటలు నిద్రపోయేదిగా. కుందేలు చూస్తే 14 గంటలు నిద్రపోయేదిగా. పిల్లి చూసినట్లయితే 14 గంటలు నిద్రపోయేదిగా. అలాగే కుంభకరుని నిద్ర అని విన్నాం, పురాణాలు చదువుకున్నాం చిన్నప్పటి నుంచి కదండి. 6 నెలల నిద్ర అన్నాడు. అనగా సంవత్సరంలో 6 నెలలు తిండిగా 6 నెలలు నిద్రపోయినట్టు గమనిస్తాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, దేవుడు కూడా కొన్ని నిద్రలు బైబిల్ గ్రంథంలో ఇచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనం చూస్తే గాఢ నిద్ర కలగజేశాడండి ఆదాముకి. మరో సృష్టి కలగజేయడానికి మరొక మట్టిలో నుండి తాను నిర్మించలేదు కానీ, మరొక మట్టిలో నుంచి నిర్మించలేదు కానీ ప్రక్కటెముకలో నుంచి ఆదాములో నుంచి అవ్వమును నిర్మించడానికి గాఢ నిద్ర కలుగు చేశాడన్నారు. దాన్నే ఈ రోజున మత్తు ఇచ్చి మన వాళ్ళంతా కూడా ఆపరేషన్ చేస్తున్నారు. అనగా పరమ డాక్టరు, మొదటి డాక్టరు యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మొదటిగా ఆయన అలాంటి ఆపరేషన్ చేశాడండి. రెండోదిగా చూస్తే ఆదికాండం 28-10-12 వచనాలు చూస్తే యాకోబు కల నిచ్చెన అనే మాట చూస్తాం. యాకోబు గారు కలగన్నారట, ఒక నిచ్చెన ఆకాశానికి అంటింది, భూమికి కోన ఆనుకుంది అనే విషయాన్ని దేవదూతలు ఎక్కుచూ దిగుచూ అనే మాటలు మనం గమనిస్తాం. ఆలోచన చేస్తున్నావా ప్రియ స్నేహితుడా? నిద్రలో కలగాడు. అలాగే యోనా విషయంలో కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. మొదటి అధ్యాయం 5-6 వచనాలు చూస్తే యోనా పడవ యొక్క అడుగు భాగమున నిద్రపోయిన వాడుగా ఉన్నాడు. కొత్తగా 2 విశ్వాసులకు నూతనంగా వివాహమైందట. అయితే నూతనంగా వివాహమైంది కాబట్టి ఆ భర్త గారు నిద్రపోతా ఉన్నాడు. తాను తెలివిగా అన్నది ఆ యొక్క విశ్వాసి అయిన భార్య బాధపడకుండా ఉండటానికి నిద్రపోతూ అంటే లేవచ్చు కదా అనే ఉద్దేశంతో అన్నాడు. తను కూడా తెలివిగా ఉపయోగించి తన భర్త అయినటువంటి యజమానుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆ కొత్తగా పెళ్ళైన పెళ్లి కుమారుడు ఆయన ఏమంటున్నాడంటే, సాతానా వెనుకకు పొమ్ము అన్నాడు. అర్థం చేసుకోవాలి అంటే నిద్ర విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పాడండి. అలాగే కీర్తన గ్రంథం 121:4 చెప్పాడు, ఇశ్రాయేలీల దేవుడు కునకడు నిద్రపోడు అన్నాడు. అంటే దేవుడు అనే ఆయన వాచ్మెన్గా మన కొరకు కాపలా కాసేవాడుగా మనం చూస్తాం. చాలా మంది పెద్దవాళ్ళు ప్రార్థన చేస్తూ మీ బంగారు దేవదూతలను మా మంచం చుట్టూ కాపలా ఉంచాయని ప్రార్థన చేస్తారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మార్కు సువార్త 4:38 చూస్తే యేసు పడవ యొక్క అమరమున నిద్రపోయిననే మాట గమనిస్తాం. తుఫాను రేగగా శిష్యులు అయ్యాని మేము నశించిపోతున్నామని ఏడుస్తుండగా, ఆయన అల్లారిస్తూ ఉంటుండగా, కేకలు వేస్తుండగా యేసుప్రభువు వారు లేచి ఆ అలలను ఆపి సముద్రాన్ని గద్దించి గాలిని గద్దించి అలాంటి పని చేసినట్టు మనం గమనిస్తాం. అలాగే లూకా సువార్త 22:46 చూస్తే శిష్యులు సైతము వాస్తవంగా ఏడి కలిగి ఉండాలండి. యేసుక్రీస్తు వారిని అప్పగించే సమయం, శత్రు సైన్యం ఆయన పట్టుకెళ్లే సమయం,
యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించే సమయం బాడీలో వేడి కలిగి ఉండాలి, కానీ చలిగాసుకున్నట్టుగా మనం గమనిస్తాం. అక్కడ కూడా శిష్యులు నిద్రపోతున్న వారుగా చూస్తామని. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే పేతురు నిద్రపోయిన అనే మాట చూస్తాం. నిశ్చంతగా నిద్రపోతున్నాడని. అంతకుముందే తన సోదరుడు యాకోబు యొక్క తలను చిరచ్ఛేదన చేయబడగా దేవునికి అప్పగించిన వాడే నిబ్బరంగా భయం లేని వాడుగా పేతురు వారి మధ్య సైనికుల మధ్య నిద్రపోయేవాడుగా గమనిస్తాం. అలాగే మరొక నిద్ర జ్ఞాపకం చేస్తానండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఐతక్ అనే యవనస్తుడు ఉన్నాడండి. అతడు కూడా గాఢ నిద్రపోయాడండి. అపోస్తులైన పౌలయ్య గారు మంచి వాక్యం చెబుతుండగా ఏమని విస్తారించి మాట్లాడుతుండగా రాత్రి సమయంలో చర్చిలో నుంచి పడిపోయిన వాడుగా, కిటికీలో నుంచి జారి పడిపోయిన వాడుగా, మేడగదిలో నుంచి పడిపోయిన వాడుగా, మరణించిన వాడుగా చూస్తాం. ఏమండి, ఏదైనా అలాంటి సంభవం మన మధ్య మనకు దగ్గరలో జరిగిందంటే ఎంత అల్లకొల్లోలం, సంఘం ఏమైపోవాలి? ఆ పాస్టర్ గారి అలాగా ఆ విశ్వాసులకు ఏం సమాధానం ఆలోచన చేస్తున్నావా? దేవుడు అట్టి కార్యాలను ఆ భక్తుల ద్వారానే వారిని సజీవులుగా అప్పగించినట్టుగా మనం గమనిస్తాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, మనం చెప్పుకున్నటువంటి అంశంలోకి మరలా వస్తూ ఉన్నాను. మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనం అంటున్నాడు, ఇంటి యజమానుడు పొద్దుగూకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, ఈ రాత్రి సమయంలో మనం కూడా ఆలోచన చేయాలి. ఏమిటి? ప్రొద్దుగూట అనగా అపోస్తుల కాలం. ప్రియులరా, అపోస్తులు వచ్చి తమకున్న సమస్తాన్ని యేసయ్య పాదాల ఎదుట లేదా సంఘం ఎదుట పెట్టి వారికున్న ఆస్తులను అమ్మి దివ్యమైన ఘనమైన పరిచర్య చేశారు. వారు చేసిన పరిచర్యే ఆనాటి నుండి నేటి వరకు కూడా అది రాణించినట్టుగా మనం గమనిస్తాం. పిల్లరా, అపోస్తుల కాలంలో మరి ఇంటి యజమానుడు రాలేదు. పిల్లరా, ఆ కాలం అంతా గడిచిపోయింది. 12 మంది అపోస్తుల యొక్క కాలం గడిచిపోయింది. పిల్లరా, రెండవదిగా చూస్తే అర్ధరాత్రి అన్నాడు అనగా పోపులు, ప్రొటెస్టెంట్లు పిల్లరా, ఈ ఆర్సిఎం వారు లాగా వారు కూడా ఎంతో పని చేశారు. ఏమండి, అనేక కార్యాలు చేశారు. వారి కాలంలో కూడా దేవుడు దాటిపోయాడు. దాన్ని చీకటి యుగం అని చెప్పబడిందండి. అప్పుడే మార్టిన్ లూథర్కి బయటికి వచ్చి విశ్వాసము ద్వారానే రక్షణ అనే సత్యాన్ని వెలిగెత్తి చాటిన వాడుగా, ఆ రోజుల్లో విప్లవ జ్వాలను వెలిగించిన వాడుగా మార్టిన్ లూథర్ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. పిల్లరా, అనగా వారు సత్యాన్ని మూసివేయడం ద్వారా సంఘాల్లో ఉజ్జీవ జ్వాలను పుట్టించిన వారుగా మనం గమనిస్తాం. అలాగే కోడి కూసే కాలం. పిల్లరా, ఏమండి, కోడి కూసేది ఎప్పుడు? రాత్రి వేళ. ఒక వ్యక్తి ఇలాగ అనుకున్నాడట, నా కోడే కూస్తే తెల్లవారుతుంది కదా, నా కోడి కూయకపోతే తెల్లవారుదేమో అనుకున్నాడండి. అలాగైతే అది కాదు పిల్లరా, దేవుడు ఆ కోడికి ఇచ్చినటువంటి లక్షణం. అందుకే పేతురు జీవితంలో మనం చూస్తే ముమ్మారు నువ్వు అబద్ధం ఆడతావా అప్పుడు కోడి కూస్తుందని యేసుక్రీస్తు వారు చెప్పారు. అందుకే పేతురు జీవితం చరిత్ర చదివినప్పుడల్లా కోడి గురించి చెప్పుకోకుండా ఉండలేము పిల్లరా. అందుకే ఇక్కడ కోడి కూసినట్టుగా అంటే మిషనరీల కాలం అండి. మిషనరీల కాలం పిల్లరా, వారు తమ వేడిని కదా చల్లని వాతావరణం నుంచి వచ్చి భాష అర్థం కాకపోయినా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళైన తెలుగును జ్ఞాపకం చేసుకునేవారుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు పిల్లరా, వస్త్రధారణ, మనం కట్టే బొట్టు గిట్టు కదండి, అటన్నిటిని విసర్జించి వాళ్ళు మరి ఎంతగానో తగ్గించుకొని మన వైపుగా వచ్చినట్టుగా వారు వెళ్ళిన వాతావరణం, ఆ రోడ్లు, ఆ పరిస్థితులు వేరు, వారు నివసించే స్థలాలు, నివాసాలు వేరు. అయినను దేవుని కొరకు వారు సమస్తాన్ని తగ్గించుకున్న వారుగా మనం గమనిస్తాం. అనగా కోడి కూసినట్టుగా వారు చేశారు పిల్లరా. చివరిగా తెల్లవారుజామునప్పుడు క్రీస్తు వస్తారు అన్నాడు అనే సత్యాన్ని మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు వారు కూడా తెల్లవారుజామున వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయురాలు ఇవ్వబడతా ఉన్నాయి పిల్లరా. ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన రాత్రి 4వ జామున సముద్రం మీద నుండి నడిచి వచ్చాను అన్నాడు. సముద్రము నుండి నడిచి వచ్చాడండి 4వ జామున. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఈ 4వ జామునగా కృపాయుగం, యేసుక్రీస్తు యొక్క కృపాయుగంలోనికి మనం వచ్చేస్తూ ఉన్నాం. అనగా ఈ జాము 4వ జాము క్రీస్తు యొక్క 4వ జాము పిల్లరా. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, నీ కొరకు నా కొరకు ఆయన సిద్ధపడి త్వరగా రాబోతూ ఉంటుండగా నీవు ఇంకా విశ్వాసిగానే ఉన్నావా లేదా పాపిగానే జీవిస్తున్నావా? ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకుని
ఈ 4 కాలములు ఏదో ఒక కాలానికి మనం చెందిన వారముగా ఉంటుండగా మరి నీవు నేను కూడా రక్షించబడి ఆయన ప్రియబిడ్డగా మార్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మన ఎడల చూపాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అండి. అత్యంత ప్రేమాభరితుడు అయిన మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పుడు వరకు మీరు అందించిన అమూల్యమైన సత్యాన్ని బట్టి స్తోత్రాలు. బిడ్డల హృదయాలు పరివర్తన చేయండి. సరైనటువంటి అవగాహన చేసుకుని క్రీస్తు రాకడ త్వరగా ఉందని గుర్తెరిగి వారి యొక్క పాత జీవితం, పాపిష్టి జీవితం, రోత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి రాబోయే కొత్త జీవితంలో వారు కూడా ప్రవేశించడానికి, నీ బిడ్డలుగా మార్చబడటానికి, కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడటానికి మీరే మీ ఆత్మ ద్వారా సహాయం చేయమని ఈ కొద్ది మనములు మా ప్రాణప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ప్రార్థన చేసి అడిగి పొందుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన యెహోవా దేవుని దీవెనయు, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి చేరు నీ బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నీ రాకడ పర్యంత వరకు తోడై నడిపించును కాక. ఆమేన్. మిగిలిన విషయాలన్నీ కూడా స్క్రీన్ మీద చూపించబడతా ఉన్నాయి. మా యొక్క దిన కార్యక్రమాలు మరి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన కార్యక్రమం, అలాగే ప్రతి శనివారం మరి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన, ప్రతి 2వ శుక్రవారం హోల్ నైట్ ప్రేయర్ సంపూర్ణ రాత్రి ప్రార్థన అండి. మీరందరూ మా కొరకు కూడా ప్రార్థన చేయండి. అదిగో మా యొక్క ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వబడతా ఉంది. 996383651. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయాలని దేవుని నామం కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆమేన్.